Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 8 plus 9 equal to 49 ఇచ్చారండి. బట్ మనకి ఇక్కడ రాంగ్ ఇచ్చారు చూడండి. జనరల్గా 8 plus 9 అంటే మనకి ఎంత 17 ఆన్సర్. బట్ ఇక్కడ 14 ఇచ్చారు. ఇక్కడ రూల్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. మూవ్ వన్ స్టిక్, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయండి టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. అంటే ఒకే ఒక్క స్టిక్ని మనం మూవ్ చేయడం వల్ల, అంటే ఇచ్చిన ఇక్కడండి మీరు ఎల్హెచ్ఎస్లో అయినా మూవ్ చేయండి, ఆర్హెచ్ఎస్లో అయినా మూవ్ చేయండి, ఎక్కడ మూవ్ చేసినా మనకి ఈక్వేషన్ అనేది ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయడం వల్ల. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దామండి. జనరల్గా ఇప్పుడు 14 అనే ఆన్సర్ రావాలి అంటే అది మన ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఫిక్స్డ్గా ఉంచి ఆర్హెచ్ఎస్లో మనం మూవ్ చేస్తామా, లేదా ఆర్హెచ్ఎస్ని బేస్ చేసుకొని ఎల్హెచ్ఎస్లో మూవ్ చేస్తే ఏమన్నా వస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సిందే. జనరల్గా ఫస్ట్ అందరు చేసే స్టెప్ ఏంటంటే ఆర్హెచ్ఎస్ది ఎలాగో ఆన్సర్ అలా ఉంది కాబట్టి వీటిని మూవ్ చేయడం వల్ల ఆన్సర్ వస్తుందా లేదో చెక్ చేసుకుంటాము. ఓకేనా? ఇన్ కేస్ రాని సిచ్యువేషన్స్లో వీటిని ఫిక్స్డ్గా ఉంచి వీటిలో చేంజ్ చేస్తుంటాము. ఇన్ కేస్ ఇటు మనకి చేంజ్ అవ్వకపోతే ఈ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాము. మనం ఏం చేంజ్ చేసినా కానీ ఇక్కడ ఒకే ఒక రూల్ అండి, ఒకే ఒక స్టిక్ని మూవ్ చేయాలి, ఈక్వేషన్ రైట్ అవ్వాలి. అదొక్కటే మనకి రూలు. ఓకేనా? అయితే ఇక్కడ చూద్దామండి. జనరల్గా ఇప్పుడు మనకు 14 రావాలంటే ఎన్ని రూల్స్ ఉన్నాయండి మనకి? 1 + 13 ఒకటి, 13 అంటే టూ డిజిట్స్ నెంబర్ రావాలి. 2 డిజిట్స్ నెంబర్ రావడానికి అసలు పాసిబిలిటీస్ లేవు కదండి. అంటే ఇటు సైడ్ 2 డిజిట్స్ నెంబర్స్ వచ్చేవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు. అంటే ఏంటి? 2 + 12, ఓకేనా? నెక్స్ట్ 3 + 11, నెక్స్ట్ 4 + 10, ఇంతవరకు తీసేయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 5 + 9. ఇప్పుడు 5 + 9 అయినా కానీ మనకి ఈక్వేషన్ రైట్ అవుతుంది. 5 + 9 ఏమన్నా పాసిబిలిటీ ఉందండి? ఇక్కడ చూడండి, 5 + 9 అవ్వాలి అంటే ఇక్కడ 5 పెట్టాలి. 5కి పాసిబిలిటీ ఉందా? లేదు. నెక్స్ట్ 5 + 9 అయిపోయిన తర్వాత మనకి ఏంటండి? 5 + 9 అయిపోయింది. నెక్స్ట్ 6 + 8. ఓకేనా? 6 + 8 ఏమైనా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దామండి. 6 + 8, ఇక్కడ 6 చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. ఇక్కడ 8 చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఏదైనా ఒక స్టిక్ని మూవ్ చేయాలండి. ఇక్కడ 6 అసలు రావట్లేదు కదా, రానప్పుడు ఆ పాసిబిలిటీ లేదు. ఓకేనా? 6 + 8 అయిపోయింది. 6 + 8, 6 + 8 పాసిబిలిటీ లేదు. బట్ 8 + 6 ఏమన్నా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాము. ఓకేనా? 8 + 6 అంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఇచ్చున్నారండి. ఇక్కడ 6 పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాము. ఓకేనా? 6 పాసిబిలిటీ అంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ని ఇక్కడ పెట్టేస్తే మనకేమవుతుందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టిక్ని ఇది రిమూవ్ చేసేసి ఓకేనా ఇక్కడ పెడదాము. అప్పుడు ఏమవుతుంది? మనకి 8 + 6 అవుతుంది. ఓకేనా? 8 + 6 = 14 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి అండి, ఇక్కడ ఈ కండిషన్ దగ్గరే మనకి ఈక్వల్ అయినట్టుంది. 8 + 6 = 14. ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేశాను. ఓకేనా? అప్పుడు 6 అవుతుంది. ఈ స్టిక్ రిమూవ్ చేస్తాను, అది తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేశాను. ఇక్కడ చూడండి, 8 + 6 = 14. నేను ఒకే ఒక స్టిక్ని మూవ్ చేశానండి, ఈక్వేషన్ రైట్ అయింది. ఆ ఒక్క స్టిక్ ఏంటిది? ఇది ఇక్కడ ఉన్నది తీసేసి ఇక్కడ స్టిక్ చేశాను. ఓకేనా? ద ఆన్సర్ విల్ బి 8 + 6 = 14. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.